పాట పాడటానికి సందు లేకుండా గొంతు దాకా తినిపించారండి. ఇప్పుడు పాటే కాదు, మాట కూడా రాదు. ఆయాసంతో అంది అఖిల. అయితే రేపు పాట పాడాకే ఇక్కడి నుండి పంపిస్తాను. ఆవిడ అన్నట్టుగానే ఉదయం అఖిల పాడందే వదల్లేదు. సరోజదళనేత్రి హిమగిరిపుత్రి శంకరాభరణం రాగంలో శ్యామశాస్త్రి గారి కీర్తన పాడింది అఖిల. త్రిపుర పాడుతున్నట్టుగా, త్రిపురని చూస్తున్నట్టుగా ఉంది. యశోదమ్మ గాకస్మృతుల మధ్య కురుక్కుపోయినట్టుగా బరువైన స్వరంతో అంది. శృతి లేకుండా పాడితే అంత బాగా రాదండి పాట. తన పాట తృప్తి లేనట్టుగా అంది అఖిల. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురి అంశాన్ని కలబోసుకు పుట్టినట్టుగా ఉండేది అత్త త్రిపుర. తనే గనుక కొంచెం మంచి నిర్ణయం తీసుకొని ఉంటే నేను, మీ తాతగారు ఒంటరి పక్షుల్లా అల్లాడిపోయేవాళ్ళం కాదు. విదేశాలు పట్టుకుపోకుండా త్రిపుర వాడిని బంధం వేసి ఆపేది. మా అత్తయ్య మంచి నిర్ణయం తీసుకోలేదంటారా? మేనత్త మీద నేరారోపణ జరగడం సహించలేకపోతున్నట్టుగా అడిగింది అఖిల. మంచి నిర్ణయం కాదని ఖచ్చితంగా చెబుతాను. పెళ్లి చేసుకున్నది ఏ పేచీ లేకుండా వాడితో కాపురం చేస్తుంది. త్రిపురే కొంచెం రాజీపడితే 2 జీవితాలు చెరో దారిన నడిచేవి కాదు. వాడికేమైంది? మగవాడు. మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖపడుతున్నాడు. అన్యాయమైపోయింది తనే కదా. కొంచెం రాజీపడటం అంటే తన ఆత్మగౌరవాన్ని పణం పెట్టడమన్నమాట. సదాచారులవంతుల ఇంటి విలక్షణంగా పెరిగిన ఒక ఆడపిల్ల ఒక తాగుబోతును, స్త్రీ వ్యసనపరుణ్ణి, తిరగబోతును ఎలా సహిస్తుంది చెప్పండి? అదేం చిన్న విషయం కాదు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి చాలా విప్లవకరమైన నిర్ణయం తీసుకొని ఒంటరి జీవితాన్ని ధైర్యంగా వరించిన మా అత్తయ్య అంటే నాకు చెప్పలేనంత ఇష్టం, ఆరాధన. మగువాడెంత చెడ్డవాడైనా అతడి పాదపద్మాల చెంత తన చోటన్న తరతరాల స్త్రీ భ్రాంతిని ధిక్కరించి తన జీవితం తనదేనని చెప్పింది మా అత్తయ్య. కాని ఏం బాగుందని నా ప్రశ్న. తనకి ఇష్టం లేకుండా తన జీవితాన్ని ఎవరి పాదాల వద్ద పరచలేదన్న తృప్తి చాలు. పదిలంగా ఉన్న తన ఆత్మగౌరవం చాలు. అజిత్ ఇంతసేపటి నుండి చేతులు కట్టుకొని గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఇక ఊరుకోలేకపోతున్నట్టుగా అన్నాడు. మా నాన్నగారిని చాలా నీచంగా చిత్రిస్తున్నావు అఖిల. మీ అత్తయ్యకి కూడా అంత నీచమైన అభిప్రాయం ఉందో లేదో ఆయన మీద. మా అమ్మగారు కూడా మర్యాదస్తుల ఇంటి నుండే వచ్చింది. విద్యావంతురాలు, నైతిక విలువలకు జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే మనిషి. 25 వైవాహిక జీవితంలో భర్త నీచుడుగా, హీనుడుగా కనిపించిన క్షణం రాలేదనుకుంటాను ఆవిడకు. ఒక స్త్రీకి గౌరవనీయుడిగా కనిపించే మనిషే మరో స్త్రీకి హీనుడిగా, నీచుడిగా కనిపించాడంటే ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యం ఏముంది? అది స్త్రీల మధ్య ఉన్న వ్యత్యాసం. మా అత్త సనాతన ఆచారలవంతుల ఇంట పుట్టి పెరిగిన మనిషి. తాగడం, తినడం, పరస్త్రీలతో గడపడం నాగరికతగా భావించే సమాజంలో పెరిగింది మీ అమ్మగారు. మీ అమ్మగారి లాంటి వాళ్ళకి సరిపోయే మనిషి ఆయన. మా అత్త అలాంటి వాళ్ళగాలి కూడా సహించలేదు. అఖిల పెదవి విరుపులతో తొంగి చూసిన వెటకారానికి అజిత్ ఒళ్ళంతా కారం రాచుకున్నట్టుగా అయ్యింది. తాము సదాచారవంతులమని ఈ అమ్మాయికి ఎంత గర్వం! మనిషి విలువ ఆచారాల్లో, అనుష్ఠానాల్లో ఉంటుందా? తరతరాలుగా వస్తున్న మత విశ్వాసాలను గుడ్డిగా విశ్వసించకుండా, కులాచారాలను గొర్రెల్లా అనుసరించకుండా నాన్నగారు తన స్వంత వ్యక్తిత్వంతో తన మనసుకు తోచిన సిద్ధాంతాలను ఏర్పరచుకున్నారు. తనకిష్టమైన పద్ధతిలో జీవితాన్ని సాగిస్తున్నారు. అది సదాచారులవంతుల దృష్టిలో విశృంఖలత కాబోలు. కులం, మతం, ఆచారం అని తమ చుట్టూ గిరిగీసుకునే వాళ్ళకి బావిలో కప్పకి తేడా లేదంటాను. రండి, యువతలకి నువ్వు, మీ అత్త, యువతల కూడా ప్రపంచముంది.
యువతల కూడా మనుషులున్నారు. చూడదలుచుకుంటే చూడొచ్చు. కొంచెం ఆవేశంతో అన్నాడు అజిత్. మీతో పాటు మేము భ్రాష్టులమైతే తప్ప మీకు సంతోషం కలగనట్టుంది? మేము మీలో కలుస్తామని ఎప్పుడూ భ్రమపడవద్దు. అఖిల పెలుసుగా అని లేచింది. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు మామగారు. ఇక వెళ్తాం. అయితే ఫలహారం వద్దుగాని భోజనమే చేసి వెళ్ళండమ్మా. మీరు ఏదో ఒకటి తినకుండా పరకడుపున మాత్రం వెళ్ళనివ్వను. ఈసారి అభ్యంతరం నీరజ నుండి వచ్చింది. ఆదివారం ఉతుక్కోవచ్చని వారం రోజుల నుండి వదిలేశాం. వెళ్ళి సర్దుకోవాలిప్పుడు. ఎంతసేపు సర్దుకుంటారమ్మా? భోజనం చేసి వెళ్ళాక సర్దుకోవచ్చు. మీరు మంచి పిల్లలు. ఈ ముసలిదాన్ని కోరిక కాదనకండి. నీరజ అఖిల ముఖంలోకి చూసింది. అఖిల అయిష్టంగా ముఖం తిప్పుకుంది. మీరు బాధపడతారని. లేకపోతే చాలా పనుంది మామగారు. మీరు ఇకేం మాట్లాడొద్దు. మీ భోజనం ఇక్కడే. మీకు స్నానాల ఏర్పాట్లు చూస్తాను. యశోదమ్మ ఉత్సాహంగా వెళ్ళింది. నాయనమ్మకి హఠాత్తుగా 20 ఏండ్ల వయసు తగ్గిపోయినట్టుగా ఉంది అనుకున్నాడు అజిత్. తరువాత అజిత్ తన గదిలోకి వచ్చాడు. అరగంట తర్వాత ఆయాసపడుతూనే హడావుడిగా వచ్చింది యశోదమ్మ. ఆడపిల్లల్ని ఊరికే ఎలా పంపించను? నువ్వు కాస్త బజారుకు వెళ్ళిరారా. 2 జాకెట్ గుడ్డలు, పూలు, పళ్ళు తీసుకురా. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాయనమ్మా? ఆ నీరజ బలవంతానికి వచ్చింది. నీ మేనకోడలు. వచ్చినప్పట్నుండి చూస్తున్నానుగా. ఏదో పరమశత్రువు ఇంట పాదం మేపినట్టుగా చిటపటలాడిపోతుంది. ఆ అమ్మాయిలో చదువుకున్న సంస్కారం ఎక్కడ కనిపించడం లేదు నాకు. ఏదో చిన్నపిల్ల, పోనీలేరా. ఆ పిల్ల ఎలా ఉంటే మనకేం గాని, ఆడపిల్లల్ని ఊరికే పంపించడానికి నాకు మనసు కుదరడం లేదు. నువ్వు తీసుకురానంటే కొంత డబ్బు చేతిలో పెట్టి జాకెట్ గుడ్డను కొనుక్కోమని చెప్తాను. అజిత్ మారు మాట లేకుండా పర్సు జేబులో పెట్టుకొని బయలుదేరాడు. పక్కింటి ముత్తైదువును పిలిచి కుంకుమతో పాటు జాకెట్ గుడ్డలు ఇప్పిస్తుంటే అజిత్ తీసుకువచ్చినంత సులభంగా తీసుకోలేదు ఆ పిల్లలు. సందర్భం లేకుండా ఈ జాకెట్ గుడ్డలెందుకు మామగారు? వద్దు. వర్షంలో నిలబడ్డ మమ్మల్ని మీ మనవడు దేవుడిలా రక్షించి తీసుకువచ్చాడు. చాలు. దానికే మేము ఎంతో కృతజ్ఞతులై ఉంటాము. అనుకోకుండా వచ్చి మిమ్మల్ని శ్రమ పెట్టిన దానికే మేము ఎంతో ఇదైపోతున్నాం. మళ్ళీ మాకు ఈ బరువు పెట్టొద్దు. మృదువుగా అభ్యంతరం పెట్టింది నీరజ. శ్రమ పెట్టామని 4 సార్లు అంటావేమిటమ్మాయ్? మీరు నా ఇంటికి రావడం లక్ష్మీ సరస్వతులు వచ్చినంత సంతోషంగా ఉంది. అఖిలను చూస్తుంటే మా త్రిపురని చూసినట్టుగా ఉంది. రక్త సంబంధాన్ని చూసి ఎన్నేళ్లయిందో దగ్గుతిక్కతో అంది. జాకెట్ గుడ్డలను పట్టుకున్న ముత్తైదువా? పెద్ద మనిషి. ఆమె మనసు ఎందుకు కష్టపెడతారు? లక్షణంగా కుంకుమ పెట్టి ఇచ్చేది ఏదైనా కాదనకూడదు. తీసుకోండి పిల్లలు అంది. మాకు చాలా పెద్ద బరువు పెడుతున్నారు. తీసుకోక తప్పదన్నట్టుగా అఖిల వంక చూసి తను చేతులు చాచింది. బరువు అనుకుంటే మరోసారి మా ఇంటికి వచ్చి భోంచేసి ఆ బరువు దింపుకు వెళ్ళండి. యశోదమ్మ సంతృప్తిగా అంది. బాబూ, కారులో వాళ్ళని ఇంటి దగ్గర దింపిరా అని మనవడికి పురామాయించింది. మళ్ళీ ఈ మర్యాద కూడానా? మేం బస్సులో వెళ్ళిపోగలం. పర్వాలేదమ్మా, కారుందిగా, దింపి వస్తాడు. ఇది తప్పదన్నమాట. అయితే త్వరగా బయలుదేరండి అజిత్ బాబూ. నాదేం ఆలస్యం లేదు. పైకి వెళ్ళి కీస్ తీసుకొని వచ్చేయడమే. 20 నిమిషాల తర్వాత నీరజ చూపించిన ఇంటి ముందు కారాపాడు అజిత్. అఖిల, నీరజ దిగగానే నేనిక వస్తాను అన్నాడు అజిత్. ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా? మరోసారి వస్తాలేండి. మరోసారి ఎందుకు వస్తారు? నిజమే. మళ్ళీ ఎందుకు వస్తాను? తనకితను చెంప కొట్టినట్టుగా అని దిగాడు.
నీరజకు పిన్ని వరసైన ఆవిడ బయటికి వచ్చిందప్పుడే. ఈ పిల్లలు నిన్నంతా ఇంటికి రాకుండా వెళ్ళి ఇప్పుడు ఎవరో అపరిచితుడైన యువకుడితో కారు దిగుతుంటే నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా, అనుమానంగా చూసిందావిడ. ఆవిడ చూపులు ముల్లుల్లా గుచ్చుతుంటే ముఖానికి నవ్వు పులుముకొని చెప్పింది నీరజ. ఈయన మన అఖిలకి కావలసినవాడు పిన్ని. నిన్న బస్సులు స్ట్రైక్ కదా! నిన్న కాలేజీ వదిలాక ఇంటికి వద్దామంటే ఆటో గాని, రిక్షా గాని దొరకలేదు. వర్షం మొదలైంది. దిక్కుతోచక చెట్టు కింద నిలబడ్డాం. ఈయన దేవుడిలా వచ్చారు. రాత్రి వాళ్ళింటికి తీసుకెళ్లారు. వాళ్ళ నాయనమ్మగారు మమ్మల్ని ఎంత బాగా చూసిందని. అఖిలకి కావలసినవాడా? ఎలా కావలసినవాడు? ఆవిడ ఇంకా అనుమానంగా చూడడం మానలేదు. తర్వాత చెప్తాను పిన్ని. అఖిల అప్పటికే తమ గది తలుపులు తీసి లోపలికి వెళ్ళింది. కుర్చీలో మంచం మీద అడ్డదిడ్డంగా వేసిన చీరలు గబగబా తీస్తూ అంది అఖిల. ఇంటికి అతిథిని పిన్ని. ముందు ఇల్లు ఎలా ఉందో చూసుకోనక్కర్లేదు. ఆయన్ని ఈ చీరల మీద కూర్చోబెట్టేలా ఉన్నావు. రండి అజిత్ బాబు. బయట సందేహంగా ఆగిపోయిన అజిత్ను పిలిచింది నీరజ. ఎక్కడ తల వంచకపోయినా ఇక్కడ తల వంచి తీరాల్సిందే. తల వంచుకొని రండి. నీరజ మాట పూర్తి కాకముందే పై గడప అజిత్ నుదుటికి టపీమని కొట్టుకుంది. అబ్బా అని తల పట్టుకున్నాడు. అప్పుడు గాని అర్థం కాలేదు నీరజ మాటలు. అయ్యో, చెప్పిన దెబ్బ తగిలించుకున్నారే? మీరా పొడుగు మనుషులు, గుమ్మమ్మ పొట్టిది. అందుకే చెప్పాను తల వంచుకోండి అని. దెబ్బ తగిలాక గాని అర్థం కాలేదు మీ మాటలు. గుమ్మం నెత్తికి తగులుతుందని సూటిగా చెప్తే తెలిసిందే. మీతో వ్యవహారం సూటిగా నడవాలన్నమాట. మీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలేండి. చాలా అమాయకులని. కూర్చోండి. కుర్చీ అతడి కోసం జరిపింది. కుర్చీ జరుపుతుంటే కాలు సరిగా లేకపోవడం గమనించాడు అజిత్. కుర్చీ కాలల్లో ఒకదానికి ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది. ఇప్పుడే సత్కారం లభించింది. కుర్చీలు వద్దులేండి. మంచం మీద కూర్చుంటాను అని మంచం మీద కూర్చున్నాడు. గది కాస్త పెద్దదే. అవతల వంటకి కాబోలు. మధ్య గోడ ఒకటి కట్టారు అడ్డం. అలాగా. అప్పట్లో ఆ విషయం ఎంత సంచలనంగా చెప్పుకునేవాళ్ళో. ఆవిడ డాక్టరేనటగా? అయితే ఇన్నాళ్ళకి మీరు మళ్ళీ కలుసుకున్నారన్నమాట. రాకపోకలు జరుగుతున్నాయన్నమాట. ఆవిడ మాటలు వింటుంటే అఖిలకి గొంతులో తడారిపోతుంది. అదేం లేదండి. నిన్న అనుకోకుండా కాలేజ్ దగ్గర కనిపించి బలవంతాన ఇంటికి తీసుకెళ్ళాడు. యశోదమ్మ బాగుందా? తిరగగలుగుతుందా? ఆ, బాగానే తిరుగుతుంది. పిన్నిగారు మరికొన్ని వివరాలడిగి, ఏమిటో కాలాలు మారాయమ్మాయి. అప్పట్లో ఇలాగ కులం కాని వాళ్ళను కట్టుకుంటే ఆ ఇంటి వాళ్ళందర్నీ విలేసేవాళ్ళు. ఇప్పుడా పట్టింపులేం లేవు. బ్రహ్మంగారు ఏనాడో కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కులాలన్నీ కలిసిపోతున్నాయి. కాకపోతే మీ వాళ్ళు నిప్పును కడిగే ఆచారవంతులా? ఇప్పుడు చూడు, బంధుత్వం ముందు అనేవి గొప్పవి కానట్టుగా మీరు ఒకటయ్యారు. ఆ అబ్బాయి ఏ కులం దానికి పుడితేనేం? యశోదమ్మకి మనవడు. నీకు బావ వరస అవుతాడు. మీ అత్తని బావకే ఇచ్చారుగా. నిన్ను పిన్నిగారు పిడుగురాలినట్టుగా అరిచి, మీరు ఏదేదో ఊహిస్తున్నారు, ఏదేదో అనేస్తున్నారు. ఒక్కసారి ఆయన కారులో వచ్చి దిగగానే ఎన్నెన్ని కథలు అల్లుతున్నారు. ఇప్పుడు నేను అల్లిన కథలేమిటే పిల్లా? ముందుగానే కయ్యాలితనానికి దిగుతున్నావు. ఆ అబ్బాయి నీకు బావ వరస అవుతాడని అన్నాను. అది తప్పుమాట. కులం కాని వాళ్లకు పుట్టినవాడు నాకు బావ అవుతాడా? మేమంత దిగజారిపోయి కనిపిస్తున్నామా పిన్నిగారు? బ్రాహ్ములు కాని వాళ్ళ చేత నేను ఇప్పటికీ మంచినీళ్ళు కూడా తాగను తెలుసా? అంత ఆచారవంతులకి అలాంటి వాళ్ళతో స్నేహమేమిటో మరి.
ఇదంతా మీ నీరజ తెచ్చిన తంటనే. ముందు దాన్ని పట్టుకు తన్నాలి. అఖిల కేకలు పెరట్లో వినిపించడంతో చేతులకి సర్పు నురగ అలా ఉండగానే గాబరాగా పరిగెత్తుకు వచ్చింది నీరజ. ఏమైంది? ఏమిటా అరుపులు? అతడిని ఇంట్లోకి ఎందుకు పిలిచావంటే నన్ను కుసంస్కారంగా చిత్రించావు. పశువివి అన్నావు. ఇప్పుడు చూడు ఈవిడ ఏమంటుంది? అతడు నాకు బావ అవుతాడంట. కులాలన్నీ ఏకమైపోతున్నాయట. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా. అందులో తప్పేముందే? కులాలన్నీ ఏకం కావడమన్నది మనిషి నాగరికతకు, అభ్యుదయానికి సూచన. మనిషికి మనిషికి మధ్య ఈ కులాల గోడలు పోవాల్సినవే. కులం వద్దు, మతం వద్దు అన్న నినాదాలు ఎవరు చేస్తారో తెలుసా? నీతి నియమం లేకుండా తల్లి తండ్రి, అక్క చెల్లి అన్న మమకారం లేకుండా విశృంఖలంగా బ్రతకదలించిన వాళ్ళు అరిచే ఆ అరుపులని, నీలో ఈ విప్లవ ధోరణి ఇదివరలో లేదు. ఆ అబ్బాయిని చూశాకే ఈ ధోరణి తలెత్తిందంటే దానికి కారణం నాకు ఒక్కటే స్ఫురిస్తుంది. ఏమిటే నీకు స్ఫురించింది? నీరజ కళ్ళెర్రజేసి అడిగింది. నా నోటితో ఎందుకు చెప్పాలి? నిజం నిలకడ మీద తేలుతుంది. ఏమిటా తేలే నిజం? సగం సగం మాటలు వద్దు. ఇదివరలో కులమతాలు పోవాలని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు అంటున్నావంటే అది అతడిని చూశాక అంటున్నావంటే అది అతడిని చూశాక అంటున్నావంటే అతడంటే నీకు ఆకర్షణ ఏర్పడింది. ఆ భావం ఈ విధంగా బయటికి వ్యక్తమవుతుంది. నీరజకు కోపం అవధులు దాటిపోయింది. అఖిల చెంప మీద చాచిపెట్టి వేసింది. జాగ్రత్త! ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు అనొద్దు. అన్నావంటే చంపేస్తాను. ఒక ఆడపిల్ల మీద నువ్వు అనవసరంగా నింద వేసినందుకు సిగ్గుపడాలి. చదువుకుంటున్నావు గాని అన్నీ సంస్కారం లేని మాటలే. ఇప్పుడంటే నన్ను దబాయించావు గాని సత్యం ఎప్పటికీ దాగదు. మళ్ళీ ఆ మాటే అంటే పళ్ళు రాలుతాయి. బ్రాహ్మల పిల్లని నీకు చెప్పలేనంత గర్వం. మీ ఇంట్లో మడి, ఆచారాలు, పూజలు, జపాలు చేసుకొని గొప్పగా ఫీలవుతావు. యువతలి వాళ్ళు మనుషులే కాదు నీ కంటికి. ఆ రాత్రి నిజంగానే మంచం మీద పడుకుంటావా లేదా? లేకపోతే ఈ క్షణం నా సామాన్లు, పుస్తకాలు తీసుకెళ్ళి పిన్ని ఇంట్లో పెట్టుకుంటాను. అడ్డమైన మగవాళ్ళని పిలిచి మంచం మీద కూర్చోబెడితే ఎవరు పడుకుంటారేం? అడ్డమైన వాళ్ళని ఎంతమందిని పిలిచానేం? నాకు ఎంతమంది మగవాళ్ళతో స్నేహం ఉందని నీ ఉద్దేశం? మళ్ళీ యుద్ధం ప్రారంభించబోతున్నట్టుగా అడిగింది నీరజ. నాకు నిద్రొస్తుంది. పోట్లాడే ఓపిక లేదు. కాస్త జరుగు మరి. గబగబా పక్క చుట్టుకొని మంచం దగ్గరికి వెళ్ళింది. అలారా దారికి. ఈ రోజు నుండి నేనెంత చెప్తే అంత వినాలి నువ్వు. మనసులో అనుకుంది నీరజ. అఖిలకి చదువు మధ్యలో ఆగిపోయిందని భయపడితే చాలు. తన చెప్పు చేతుల్లో ఉంటుంది. తన ప్రొభంతన చేతే చదివిస్తున్నాడు. అఖిలని ఇక్కడ ఉంచి చదివిస్తున్నారంటే అది పూర్తిగా తన మీద విశ్వాసంతో. మంచి చెడ్డలు తను చూడగలగనన్న భరోసాతో. తను కాస్త తప్పుకుందంటే అఖిలని ఒక్క క్షణం ఉంచరిక్కడ. పాలిపోయిన అజిత్ ముఖం జ్ఞాపకం వస్తే అఖిల అంటే చెప్పలేనంత కోపం వస్తుంది. చెల్లు చెల్లున చెంపలు వాయించి తప్పైపోయిందని ఒప్పించాలనిపిస్తుంది. అజిత్ ఈజీ చైన్లో వాలి పుస్తకం చదువుకుంటున్నాడు. సాధన గదిలోకి ఎప్పుడు వచ్చిందో గమనించలేదు. శబ్దం కాకుండా దగ్గరికి వచ్చి అతడి కళ్ళ మీద చేతులుంచింది. అజిత్ ఆ చేతుల్ని తాకి చూశాడు. ఎడమ చెయ్యి మొండిగా, కుడి చెయ్యి వాచిపెట్టి ఉంది సాధన. ఉహుం, సాధనవే. చేతులు తీయి, కళ్ళు నొప్పెడుతున్నాయి. సాధన చేతులు తీసి అతడి ముందుకు వచ్చింది.
ఏమిటంత పరధ్యానం? ఏం లేదు. నేను వారం రోజుల క్రితం ఓసారి ఈ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు. మీ డాడీ మొదటి భార్యని చూసేందుకు వెళ్ళావంటగా వాళ్ళ ఊరికి? ఏమిటి విశేషాలు? ఆవిడ బాగుందా? ఆవిడతో నీకేం పనొచ్చింది? కేవలం చూడాలన్న కుతూహలం. వాళ్ళొట్టి ఛాందస్సులని విన్నాను. అదే మీ పెద్దమ్మ. మడి, పూజలు, పునస్కారాలు అంటూ ఉంటుందనుకుంటాను. వాళ్ళ ఆచారాలేవో వాళ్ళకున్నాయి. మనమెందుకు హేళన చెయ్యడం? అజిత్ నిర్లిప్తంగా అన్నాడు. మీ పెద్దమ్మ ఎలా ఉంటుందేమిటి? ఆమె నాకు తల్లి వరస కాకపోతే పెళ్లాడేసంత అందంగా. ఆవిడ అందం వర్ణించడానికి అంతకంటే మంచి మాట దొరకలేదా? నాన్న ఆమెని ఎలా వదిలేయగలిగారా అని ఆశ్చర్యంగా ఉంది. 30 ఏండ్ల యువతిలా ఉంది. ఎంత చక్కగా పాడుతుందనుకున్నావు? ఆవిడ ఇలా ఏక్తారా మిటుతూ పాడిందంటే మనం ఆ ప్రవాహంలో పడి అలా కొట్టుకుపోవాల్సిందే. వాళ్ళింట్లో అందరికీ శాస్త్రీయ సంగీతం వస్తుంది అంటూ ఆ ఊళ్ళో పరిచయమైన ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు. ఇంకొకరి గురించి చెప్పడం మరిచాను. అఖిల. అఖిలాండేశ్వరి పూర్తి పేరు. అంత అందమైన అమ్మాయిని నేను కాదు, నువ్వు కూడా చూసి ఉండవు. ఆ అమ్మాయి ఇక్కడే ఉమెన్స్ కాలేజీలో BA ఫైనల్ చేస్తుంది. ఆ అమ్మాయి మా పెద్దమ్మకి అన్న కూతురు. నేను విన్నదాన్ని బట్టి ఆ ఇంట్లో ఆడపిల్లల్ని కాలేజీలకు పంపి చదివించడం ఆశ్చర్యంగా ఉందే. అనుకున్న పెళ్లి 3 రోజులకి వచ్చాక క్యాన్సిల్ అయిందంట. ఆ అమ్మాయి జాతకరీత్యా 3 ఏండ్ల వరకు పెళ్లి ప్రయత్నాలు అనుకూలించవని చెప్పారంట. ఆ ఊళ్ళో కరణం గారి ప్రబుందలంతో వాళ్ళ అమ్మాయితో కలిసి ఇక్కడ కాలేజీలో చదివిస్తున్నారు. ఈ ఊళ్ళోనే ఉంటే చూస్తానామెను. అంత అందగత్తెను చూడలేదని వర్ణిస్తున్నావు కదా! తప్పకుండా చూడాలి. ఏపాటికి అందగత్తెనో. ఎంత ఈర్ష్య! మరి నీ కాబోయే మ్యాచ్ తోటేనా మరో ఆడపిల్ల అందం పొగడటం? సాధన బుంగమూతి పెట్టింది. నేను బాగుండనా? నువ్వు బాగుంటావు. నీకంటే బాగుంటుంది తను. నాకంటే తెలుసా? ఉహుం. నీలాగా తెల్లటి తెలుపు కాదు. తేనె కలిపిన పాలు గంధపు చెక్క అంటారే ఆ రంగు. మరి అందం తెల్లటి తెలుపులోనే ఉండదు అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మంచి విషయమే అయినా ఆడవాళ్ళ ముందే ఆ పద్ధతి అంత మంచి కాదు. ఆ గ్రహింపు అజిత్‌కు ఇప్పుడిప్పుడే వస్తుంది సాధనని చూస్తుంటే. కొంతమందికి కళ్ళు, ముక్కు, వేటికవి చూస్తే ఏ లోపం కనిపించదు. మొత్తం మీద చూస్తే ఏదో లోపమున్నట్టుగా, బ్రహ్మ మలుస్తూ మలుస్తూ పరధ్యానంలో పడిపోయినట్టుగా అనిపిస్తుంది. సాధన ఆ కోవకు చెందిందే. వేటికవి చూస్తే ఏ వంక లేదు. చిత్రకారుడు గిచ్చినట్టుగా, కవి వర్ణించినట్టుగా ఉంటుంది. కానీ మొత్తంగా చూస్తే ఏదో లోపం కనిపిస్తుంది. అందంతో ఆమె సౌందర్యం ఆస్వాదిస్తున్నవాడికి హఠాత్తుగా మళ్ళేదో గుచ్చినట్టుగా అవుతుంది. అఖిల సౌందర్యం అలా కాదు. నిరాపయంగా ఆస్వాదించవచ్చు. కళ్ళు, ముక్కు వేటికవి చూస్తే ఎంత బాగుంటాయో. మొత్తం మీద చూస్తే అంతకు రెట్టింపు అందంగా ఉంటుంది. అందచందాల పట్టింపు అఖిలను చూశాకే ఏర్పడింది. తనలో అఖిలను చూడకముందు సాధన అందగత్తెగానే కనిపించింది. అందాల రాణి. ఎన్నిక అఖిలనే చేస్తుంది తన మనసు. కాని అందాల రాణి కిరటం ఆమెకి అలంకరించడం ఎంతటి అసాధ్యమైన విషయం? ఒకసారి నువ్వే చూసి చెప్పు. నా అభిప్రాయం తప్పో రైటో? ఎలా చూడాలి? నేను చూపిస్తాను. నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? వచ్చే వారంలో తిరుపతి ప్రోగ్రాం పెట్టింది నాయనమ్మ. నువ్వు వస్తావేమో కనుక్కుందామని వచ్చాను.
తప్పకుండా వస్తాను. హైదరాబాదు 2 ఊళ్ళు తప్ప నేనేం చూడలేదు. ఇండియా మొత్తం వీలైనంతగా చూడాలని నా ఆకాంక్ష ఉత్సాహంతో అన్నాడు. అదే రోజు మేనమామ ఫోన్ చేసి చెప్పాడు. నీకోసం మీ డాడీ ఆర్డర్ ఇచ్చిన కారు వచ్చేసిందోయ్. రేపు వెళ్ళి తెచ్చుకోవడమే. కాంట్రాక్టుగా స్థిరపడాలని ఉందన్నావు కదా! నీకో మంచి పని అప్పగిస్తున్నాను. నాకు తెలిసిన ఒకాయన 5 అంతస్తుల బిల్డింగ్ హోటల్‌కి కట్టించాలనుకుంటున్నాడు. పని 1, 1.5 సంవత్సరంలో పూర్తి కావాలనుకుంటున్నాడు. మరి నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటావా? నేనెక్కడికి వచ్చి మాట్లాడతాను మామయ్య. మంచి పని అయితే తీసుకుంటాను అన్నాడు అజిత్. నాయనమ్మ, ఇది మన ఇంటి ప్లాను. నాన్న అమెరికా నుండి వచ్చేసరికి నర్సింగ్ హోమ్‌తో పాటు ఇల్లు కూడా అధునాతనంగా తయారైపోవాలని రాశాడు. 6 నెలల్లో పాత మేడ స్థానంలో ఈ కొత్త మేడ ఉంటుంది. చూడు, బావుందా? ఈ గేటులో నుంచి ప్రవేశిద్దాం. ఇంట్లోకి ఇది కారు ఆగడానికి పోర్టికో. ఇది కారిడార్. ఉత్సాహంగా మనవడు చెప్తుంటే యశోదమ్మ ముఖంలో మాత్రం ఉత్సాహం విరియలేదు. నిర్లిప్తంగా అంది. ఇది ఇలాగే ఉంటే నా ఇంట్లో నేనున్నాననే తృప్తితో కన్ను మూస్తాను. పునాదులతో సహా పెళ్లగించి కొత్తగా కడితే నాది అన్న భావమే పోయి ఎవరో పరాయింట ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ కొద్ది రోజుల కోసం ఈ ఇంటిని ఇలాగే ఉంచండిరా. అజిత్ విస్మయంగా, కొత్తగా కట్టినంత మాత్రాన ఇది నీ ఇల్లు కాక పరాయి ఇల్లు ఎలా అవుతుంది నాయనమ్మా? అని అడిగాడు. లక్షల డబ్బు గుమ్మరించి మీ నాన్న కట్టిస్తే మేడ అతడిది కాక నాది అవుతుందా? అజిత్ మరింత విస్మయానికి లోనయ్యాడు. నాన్నే నీ కొడుకైనప్పుడు నాన్నదంతా నీది కాదా నాయనమ్మా? నా కొడుకు అనే స్వతంత్రం కూడా మిగల్చలేదుగా నాన్న మాకు? 15 ఏళ్ళు వచ్చే వరకు మా మాట ఏం విన్నాడో? మీసాకట్టు ఇలా మొలించిందో లేదో, వాడిదంతా స్వతంత్రం, వ్యక్తిత్వమైపోయింది. ఒక్కడే పిల్లాడు. 10వ తరగతి వరకు చదివించి ఇంటి పట్టునే మా కళ్ళ ముందుంచుకొని పొలాల్ని అప్పగించాలని అనుకున్నాం. మా ఆలోచనలతో నిమిత్తం లేకుండా వాడి భవిష్యత్తుకు రూపం వాడే ఇచ్చుకున్నాడు. డాక్టర్ చదవడం తన జీవిత ఆశయమని పట్టుబట్టాడు. వాడిని పై చదువులకు పంపించి ఒంటరిగా పల్లెల్లో మేమెలా ఉండగలమని ఇక్కడ మేడ కొని మేము వాడితో వచ్చేశాం. డాక్టర్ చదివాడు. కొడుకు గొప్పవాడై తెగర్వించని తల్లిదండ్రులెవరు? మాకు ఆ గర్వించే అవకాశమే ఇవ్వలేదు వాడు. మేం చేసిన పిల్లను తనకు తగదని వదిలేసి మరో పిల్లని చేసుకొని ఈ దేశమే విడిచి వెళ్ళిపోయాడు. మీ నాన్నదంతా ఆధునికం, పాత సాంప్రదాయాలు, కట్టుబాట్లు. మతం మనిషిని సంకుచితపరుస్తాయి అనేవాడు. మనిషి ఎప్పుడూ ఒక చిత ఆగిపోకూడదు. ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలనేవాడు. అలా వెళ్ళిపోతూ తల్లిదండ్రులను, వాళ్ళ ప్రేమను కూడా వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ చిత్రంగా నీకు వాడి పోలికలు రాలేదు. రక్త సంబంధం పట్ల నీకొక ఆత్మీయ భావం ఉంది. ఈ వృద్ధాయపు చివరి క్షణాల్లో నువ్వే ఒక చిరుదివ్వను మిగిలావురా నాకు. నువ్వు దేవుడు ఉన్నాడని మొక్కుతావో లేదో గాని, దేవుడు లేడని అహంకారివై వాదించక చూడలేదు నేను. నీ దేశాన్ని డర్టీ కంట్రీ అని తిట్టుకోగా వినలేదు నేను. నాకిదే గొప్ప సంతోషంగా ఉంది. నేను కూడా గుడ్డిగా ఏది నమ్మన్నాయనమ్మా. మన హిందుత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన తత్వగ్రంథాలు, పురాణాలు చదువుతున్నాను. భగవంతుడి ఉనికి పట్ల ఈ సంశయం, నాస్తికవాదం ఒక మన హిందువులోనే చూస్తున్నాన్రా. క్రిస్టియన్ ఎంత చదువుకున్నా తన మతాన్ని విడిచిపెట్టడం లేదు. తన దేవుణ్ణి సంశయించడం లేదు. మహాన్మదీయుడు తన మతాన్ని విడిచిపెట్టడం లేదు.
తన మతధర్మాలను అతిక్రమించడం లేదు. మతం మనిషి మౌఢ్యానికి చిహ్నంగా వాళ్ళెవ్వరూ భావించడం లేదు. వాళ్ళు తమ మతాన్ని ప్రేమిస్తూ పక్కనున్నవాణ్ణి కూడా తన మతంలోకి లాక్కోవడానికి చిహ్నం. మతం వదిలేయడం అభ్యుదయం. దేవుడు లేడు, దయ్యం లేడు అని వాదించడం చాలా గొప్పవాళ్ళు చేసే పని. ఈ తెగలు మన ఒక్క హిందువులోనే ఎందుకు ప్రవేశించిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. మర్నాడు మనవడు స్నానం చేసి కనుబొమ్మల మధ్య ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండటం ఆశ్చర్యంగా చూసింది యశోదమ్మ. ఆమె కళ్ళల్లో ప్రశ్న చదివి, "నీ సంతోషమే నాకు కావాలి నాయనమ్మా" అన్నాడు అజిత్. "ఏది కావాలని తెచ్చి పెట్టుకోకూడదురా. నేను హిందువుగా, దురాభిమానం లేని హిందువుగా జీవించదలుచుకున్నాను నాయనమ్మా. నిన్న నువ్వన్న మాట అక్షరాల నిజం. హిందూ ఇతరులెవరూ తమ మతాన్ని కించపరుచుకోవడం లేదు. తమ మతాచారాలను త్రోసివేయడం లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకోగలుగుతుంటే మనకేం వచ్చింది? అందుకే నా మతాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేను హిందువుగా జీవిస్తాను. మీ నాన్నలో ఏం చూడాలనుకున్నానో అవి చూపుతున్నాడ్రా భగవంతుడు." యశోదమ్మ ఆనందంతో మనవణ్ణి కౌగిలించుకుంది. కాని హిందువుగా జీవించడానికి ప్రేరణ అఖిల అన్న విషయం ఆ వృద్ధురాలికి తెలీదు. "అమ్మా" చాటలో బియ్యం పోసుకొని బాగు చేసుకుంటున్న కాంతమ్మ చివ్వున తలెత్తింది. "ఓ, మీరా? విశ్వేశ్వరయ్య గారు బావున్నారా?" "ఆ, పిల్లలింకా కాలేజీ నుండి రానట్టున్నారు?" "రాలేదు. వచ్చే వేళ అయింది. కూర్చోండి." అక్కడే ఉన్న కర్ర కుర్చీలో కూర్చున్నాడు విశ్వేశ్వరయ్య. పక్కనే ఉన్న బట్టకి కుర్చీ దూరంగా జరుపుకొని, "కాలేజీలకు సెలవులిచ్చి పిల్లలు ఇంటికి రావడానికి ఆలస్యం అయ్యేటట్టుంటే మధ్యలో ఒకసారి వచ్చి పిల్లల యోగక్షేమాలు కనుక్కొని అవసరమైనవి కొనుక్కోవడానికి డబ్బులిచ్చి పోతుంటాడు విశ్వేశ్వరయ్య. ఇప్పుడు అందుకే వచ్చాడు. ప్రయాణాలు చేసినా ఊళ్ళో ఉన్నా ఆయన కాళ్ళకు చెప్పులుండవు. తోలు చెప్పలే కాక ప్లాస్టిక్ చెప్పులు తయారవుతున్న ఈ కాలంలోనూ ఆయన పద్ధతిలో మార్పు రాలేదు. బయటికి వస్తే కాస్త తెల్లటి పంచ, ఆయన పద్ధతిలో మార్పు రాలేదు. బయటికి వస్తే కాస్త తెల్లటి పంచ కట్టుకొని భుజం మీద ఉత్తరీయం ఒకటి కప్పుకుంటాడు. ఎక్కడికి వచ్చినా స్నానం చేస్తే తప్ప నోట్లో పచ్చి మంచినీళ్లు కూడా పోసుకోడు. ఆయన సంగతి తెలుసు కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే సాధారణంగా జరిపే మర్యాదగా టీనో, కాఫీనో ఇవ్వడం లాంటిదేం చెయ్యలేదు కాంతమ్మ. ఆవిడ ఆ సంగతి, ఈ సంగతి చెప్పి చివరికి కడుపుబ్బరం పట్టలేని దానిలా అజిత్ ఈ ఇంటికి రావడం, అందువల్ల స్నేహితురాళ్ళ మధ్య వచ్చిన తగాదా అంతా చెప్పింది పూసగుచ్చినట్టుగా. "మా నీరజ, మీ అఖిల మా ఇంట్లో ఉండబట్టి 2 సంవత్సరాలయిపోయిందా? ఒక్కనాడు వాళ్ళ మీద చెడు చెప్పే అవసరం కలగలేదు. కలగనివ్వలేదు ఆ పిల్లలు. వాళ్ళ చదువేమో వాళ్ళ కాలేజు అంతే అన్నట్టుగా చక్కగా ఉన్నారు. ఏనాడు పోట్లాడుకొని ఎరగరు. ఇప్పుడు అతడి మూలంగా పోట్లాడుకొని మాటలు మానేశారు. ఇందులో తప్పు మా నీరజదే అంటాను. ఆడపిల్లలున్న ఇంట్లోకి ఆ అబ్బాయిని పిలిచి కూర్చోపెట్టటం మర్యాదైన సంగతేం కాదు. హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?" ఆవిడ కొట్టాల్సిన గాలంతా కొట్టింది. "మా ఇంట్లో మా మీద భరోసాతో ఉంచారు కాబట్టి మీకీ సంగతి చెప్పాల్సి వచ్చింది గాని లేకపోతే చెప్పేదాన్ని కాదు" అంటూ ముగించింది. మా అఖిల కంటే నీరజ తెలివైంది. ప్రపంచం గురించి బాగా తెలిసింది. ఆమె తన ఇంటి పరువు మర్యాదలను తన మీద భరోసాతో వదిలిపెట్టినా పిల్ల పరువు మర్యాదల మంటగలిపే పనెప్పుడు చెయ్యదని నా నమ్మకం. మర్యాద కోసం ఆ అబ్బాయిని ఇంట్లోకి పిలిచి ఉంటుంది. అది పెద్దగా తప్పు పట్టాల్సిందేం కాదు.
కానీ మరోసారి ఈ పరిస్థితి రానివ్వొద్దని చెప్తాను ఆమెకు అన్నాడు విశ్వేశ్వరయ్య. కాలేజీ నుండి వచ్చారు నీరజ, అఖిల. నమస్కారం బాబాయ్ గారు అంది నీరజ. చిరంజీవ బాగున్నారా అమ్మా? ఆ, చాలాసేపైందా మీరొచ్చి? అరగంట మించలేదు. అఖిల తాళం తీసి తలుపులు తెరిచింది. విశ్వేశ్వరయ్య లేచి గదిలోకి వచ్చాడు. కుర్చీ కాలు జరిపేసి ఆయన్ని కూర్చోబెట్టింది నీరజ. ఒక గంట గడిచింది. ఇక్కడివి ఆయన, అక్కడివి వీళ్ళు యోగక్షేమాలు, మంచి చెడ్డలు కనుక్కోవడం అయిపోయింది. బాబాయ్ గారు, మీరు రాత్రికి ఏం వంట చేసుకుంటారు? ఈరోజు ఏకాదశి కదమ్మా, వంట భోజనం ఏమీ లేదు. కాసేపయ్యాక అలా వెళ్ళి కాసిన్ని పళ్ళు ఏవైనా దొరికితే తెచ్చుకుంటాను. ఎక్కడైనా ఓ పావుసేరు పాలు దొరుకుతాయేమో చూడమ్మా. పాలు పళ్ళు తప్ప ఇంకేం తీసుకోను ఈ రాత్రికి. అయ్యో, పాలు ఎవరికైనా పోసేసుకుందో ఏమో గేదెల గౌరమ్మ. గ్లాసు డబ్బులు తీసుకొని గబగబా పరిగెత్తింది నీరజ. 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది పాలతో. మీ అదృష్టం బాగుంది బాబాయ్ గారు, పాలు దొరికాయి. రాత్రికి స్నానం చేసి పాలు పళ్ళు తీసుకోవడం కూడా అయ్యింది. జరిగిన సంగతి నీరజో, అఖిలో చెప్తుందనుకున్నాడు విశ్వేశ్వరయ్య. కాని ఇద్దరిలో ఎవ్వరూ ఆ సంగతి ఎత్తలేదు. ఏమ్మా నీరజ, వచ్చినప్పట్నుండి చూస్తున్నాను. మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదేమిటి? అడిగాడు తీగ కదుపుతున్నట్టుగా. తనే మాట్లాడటం లేదు, ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. ఎందుకు మాట్లాడటం లేదు అఖిల? తననే అడగండి నాన్నగారు. అఖిల చదువుతున్న పుస్తకంలోకి తల దించుకొని అంది. ఏంటమ్మా నీరజ, ఎందుకు మాట్లాడటం లేదు? నేను అంత చెప్తాను బాబాయ్ గారు, తప్పు నాదైతే నన్ను దండించండి అంటూ ఆ రోజు అజిత్ కాలేజ్ దగ్గర కనిపించి అయోమయంలో పడిన తమని ఇంటికి తీసుకెళ్లడం, వాళ్ళ నాయనమ్మ ఎంతో ఇదిగా ఆదరించడం, వచ్చేటప్పుడు కారులోనే పంపడం, మర్యాద కోసం తను అజిత్ని ఇంట్లోకి రమ్మనడం, అఖిల తన మీద దుమదుమలాటటం అంతా పొల్లుపోకుండా చెప్పింది నీరజ. వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవాల్సిన మనుషులు కాదమ్మా. కాని ఆ సమయంలో అతడి సహాయం తీసుకోకపోవడం కూడా అవివేకమనిపించేది. జరిగిన దానికి ఇప్పుడు తప్పొప్పులు నిర్ణయించడం అనవసరం. ఇక ముందు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళతో పరిచయాల్ని పెంచుకోవద్దు. వాళ్ళతో సంబంధం పెంచుకోవాలని నాకేం కోరిక లేదు బాబాయ్ గారు. కానీ వాళ్ళు అంత హీనమైన మనుషులని మీ అభిప్రాయమా? నీరజ బాధపడుతూ అడిగింది. హీనులు, నీచులు అని కాదమ్మా. వాళ్ళ జీవన విధానం, జీవితం పట్ల వాళ్ళ దృక్పథం వేరు. వాళ్ళకి మనకు ఎప్పటికీ కుదరదు. పోతే వాళ్ళ వల్ల త్రిపురకు జరిగిన అన్యాయం సామాన్యమైనది కాదు. అంతా మర్చిపోయి వాళ్ళతో సంబంధం ఎలా పునరుద్ధరిస్తాం? త్రిపురత్తకు అన్యాయం చేసినవాడు ప్రస్తుతం ఈ దేశంలోనే లేడు. అతడొక్కడు చేసిన తప్పుకు ఆ తప్పు చేసేనాటికి పుట్టని అతడి కొడుకు, ఆ తప్పుతో ఎలాంటి ప్రమేయం లేని అతడి తల్లి ఎలా దోషులవుతారు? కుటుంబంలోని ఒక వ్యక్తి చేసిన మంచిని అనుభవించినట్టే చెడుని కూడా అనుభవించాల్సిందేనమ్మా. ఒక్కడు చేసిన తప్పుకు కుటుంబంలోని అందరికీ శిక్ష విధించాలనడంలో నాకు న్యాయం కనిపించడం లేదండి. పాపం మీ మేనత్తగారు మిమ్మల్ని అందర్నీ పేరు పేరున ఎలా అడిగిందో, ఎంత అపేక్షగా గతాన్ని నెమరు వేసుకుందో. ఆవిడకు ఇంత వయసొచ్చినా, ఇన్నేళ్లు ముఖచూపలు లేకపోయినా పుట్టింటి మీద మమకారం పోలేదు. ఆవిడ ఆవేదన చూస్తే నాకు చాలా బాధ అనిపించింది బాబాయ్ గారు. అలాంటి కొడుకుని కన్నందుకు ఆవిడకా శిక్ష తప్పదు మరి. పడగ శత్రువు పాము చుట్టమవుతుందా? మీరు చాలా నిర్దయంగా మాట్లాడుతున్నారు బాబాయ్ గారు. జీవితపు చివరి ఘట్టంలో ఉన్న ఆవిడ మీద ఇంత కఠిన్యం తగదు.
ఇప్పుడిప్పుడే మా త్రిపురకి జరిగిన అన్యాయాన్ని మర్చిపోగలుగుతున్నాం. ఈ సమయంలో ఆ అబ్బాయి మా ఊరికి వచ్చి మమ్మల్ని కలియడమే బాగుండలేదు. ఎప్పుడో ఆ బంధుత్వం తెగిపోయింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలోనూ అతుకపడదు. నీకు, అఖిలకు నేను ఒకటే చెప్తున్నాను. ఈ 4 నెలలు మీ చదువేమో మీరు చదువుకొని ఊరికి వచ్చేయండి. వాళ్ళ ప్రసక్తి ఇక ఎప్పుడు రాకూడదు. మాకు నచ్చని విషయం ఏం జరిగినా ఇక అఖిలను ఒక్క క్షణం ఇక్కడుంచను. ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు. నీరజ హతశురులైపోయింది. ఎంత ఇదిగా కరుడుగట్టుకుపోయిన మనుషులు వీళ్ళు. ఎలాంటి పరిస్థితిలోనూ రాజీపడరు. పూర్వీకుల నుండి ఏం లభించిందో అదే స్వీకరించి దానికి అంకితమైన మనుషులు. ఎలాంటి పరిస్థితిలోనూ కొత్తదనాన్ని ఆహ్వానించరు. కొత్త దారిన అడుగుపెట్టిన వాళ్ళను అంటరాని వాళ్ళుగా ఎంచి వాళ్ళ గాలి కూడా సోకనివ్వరు. ప్రపంచమంతా మారిపోయినా వీళ్ళు మారకుండా ఉండి, మారిన ప్రపంచానికి వీళ్ళొక ప్రశ్నార్థకంగా మిలిగిపోతారేమో! అఖిల మీద వీళ్ళ ప్రభావం పూర్తిగా ఉంది. చదువుతున్న చదువు కేవలం నామకార్థమైపోయింది. శ్రీరంగపురంలో అజిత్ తీసిన ఆలయ ఫోటోలు స్టూడియో నుండి వచ్చాయి. కలర్‌లో ఫోటోలు చాలా బాగా వచ్చాయి. దేవాలయం మీద ఆర్టికల్ ఒకటి తయారు చేసి ఏదైనా ఇంగ్లీష్ పత్రికకు పంపుదామన్న సంకల్పం ఓ నెల రోజులకి గాని నెరవేరలేదు అజిత్‌కు. ఎప్పటికప్పుడు ఏవో పనులు. అజిత్ ఇప్పుడు పూర్తిగా బిజీ అయిపోయాడు. తండ్రికి నర్సింగ్ హోమ్ కట్టివ్వడంలోనూ, నగరంలో తన కాంట్రాక్ట్ తీసుకున్న 2 బిల్డింగ్‌ల కట్టడం పనిలోనూ క్షణం తీరిక లేకుండా అయిపోయింది అతడికి. చివరికొక రోజు తీరిక చేసుకొని ఆర్టికల్ రాయడానికి కూర్చున్నాడు. డైరీలో రాసుకున్న పాయింట్స్ ఆధారంగా ఆర్టికల్ తయారు చేస్తుంటే కొన్ని సందేహాలు తలెత్తాయి. మళ్ళీ ఒకసారి దేవాలయాన్ని దర్శించి మరికొన్ని వివరాలు సేకరిస్తే తప్ప ఆర్టికల్‌కి మంచి రూపం రాదనిపించింది. ఒకరోజు బయలుదేరాడు కారులో. నీరజ అన్నగారు ప్రభాకర్‌రావు ఇంటి దగ్గరే ఉన్నాడు. అజిత్‌ని సాదరంగా ఆహ్వానించి, "కారు కొత్తది కొన్నట్టున్నారే" అని అడిగాడు. "నాన్నగారు నా కోసం కొని పంపించారు." "మీ నాయనమ్మ బావుందా?" "ఆ! బాగుంది. క్రితంసారి వచ్చినప్పుడు దేవాలయం ఫోటోలు తీశాను కదా! చాలా బాగా వచ్చాయి. ఈ దేవాలయం మీద ఆర్టికల్ ఒకటి రాస్తున్నాను. మరికొన్ని వివరాలు కావాలి నాకు. అందుకే వచ్చాను." "ఫోటోలు తెచ్చారా? నేను చూస్తాను." "ఆ! తెచ్చాను." అజిత్ చిన్న లెదర్ కేస్ నుండి ఫోటోలున్న కవర్ తీశాడు. కలర్‌లో ఫోటోలు చాలా బాగా వచ్చాయి. గాలిగోపురంగా ఫోటోలు తీసినప్పుడు ప్రభాకరం కూడా అందులో పడ్డాడు కానీ అతడి ముఖం అంత స్పష్టంగా రాలేదు. "మీకేం కావాలో అడగండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను. అయితే మీ ఆర్టికల్ ఏ మ్యాగజైన్ అయినా నాకు పంపించాలి. ఒకసారి మనం దేవాలయం దగ్గరికి వెళ్దామా? కాస్త టీ గట్రా తీసుకొని బయలుదేరదాం." టీ, కాఫీ వదిలేశాను. ఈ మధ్య యోగా పాటలకి అటెండ్ అవుతున్నాను. మీకు అన్నిటిలోనూ ఆసక్తి ఉందన్నమాట. అయితే పాలు తీసుకుందురు." అజిత్ పాలు తీసుకున్న తర్వాత బయలుదేరి ఆలయాన్ని మరోమారు దర్శించడం, కావలసిన వివరాలు డైరీలో నోట్ చేసుకోవటం అయిపోయింది. ఆలయం పైకప్పు మీద కూర్చొని పేన్లు చూసుకుంటున్న ఒక కోతుల జంటని ఫోటో తీశాడు అజిత్. వీడ్కోలు తీసుకోకముందు ప్రభాకర్‌రావు అన్నాడు, "చైత్ర పున్నామికి రథం లాగుతారు. 15 రోజులు తిరణాలు సాగుతాయి. చూడటానికి చాలా బాగుంటుంది. అప్పుడు రండి." "తిరణాలంటే?" "తిరణాలంటే తెలీదా?" "నిజం. నేనెప్పుడూ చూడలేదండి." "అవును కదూ! మొన్నటిదాకా అమెరికాలో ఉండి వచ్చారు. అందుకే రండప్పుడు. నేను లెటర్ రాస్తాను మీకు." "తప్పకుండా వస్తాను. మిమ్మల్ని ఇంటి దగ్గర దించిపోతాను. కారెక్కండి." "వద్దులేండి. నేను ఇటు నుండి
పొలాల వైపు వెళ్తాను. మీరు వెళ్ళండి. ఆయనతో వీడ్కోలు తీసుకొని కొంచెం దూరం వచ్చాడో లేదో అజిత్ మనసు మారిపోయింది. ఇంత దూరం వచ్చి త్రిపుర పిన్నిని చూడకుండా వెళ్ళడమెలా? కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టడం కంటే అవమానం మరొకటి ఉండదు. మరెలా? సాయంత్రం దాకా ఉంటే తాతగారి ఆశ్రమం దగ్గర కలుసుకోవచ్చు ఆమెను. అజిత్ కారుని ఆశ్రమం వైపు పోనిచ్చి, అక్కడ చేలు అడ్డు రావడంతో కారాపేసి కాలినడకన బయలుదేరి ఆశ్రమం చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. తాతగారు గుమ్మానికి ఎదురుగా కూర్చొని కల్వంలో ఏదో నూరుతున్నారు. ఆయనకి ఎదురుగా కొంచెం దూరంలో గొంగలి కింద వేసుకొని కూర్చొని ఉన్నాడు ఒక పల్లె అతడు. అతడి కాలికేదో గాయమై పుండయ్యి రక్తం వస్తుంది అందులో నుంచి. బాగున్నారా తాతగారు? తాతగారు తలెత్తి, ఓ, నువ్వా నాయనా? బాగున్నాను. నువ్వు మీ నాయనమ్మ క్షేమమే కదా? ఎప్పుడొచ్చావు? అని సరదాగా పలకరించారు. అజిత్ చెప్పాడు. కూర్చో నాయనా. తను కూర్చున్న చిరుచాప మీదే చోటు చూపారు. అజిత్ కూర్చొని ఏమైందతడికి అని అడిగాడు. కాలికి గాజు పెంకు గుచ్చుకుంది బాబూ. డాక్టర్ దగ్గరికి వెళ్తే సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చేవాడు కదా? పల్లెటూరోళ్ళం. మాకెక్కడ దొరుకుతారు బాబూ డాక్టర్లు? దొరికినా మాటిమాటికి డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలమా? నిన్న మొన్న ఏం చేస్తుందిలే అని రాలేదు గాని అయ్యగారు ఆకు నూరి కడితే రేపటికల్లా పుండు మాని ఎల్లుండికల్లా ఆనమాలు లేకుండా పోదు అన్నాడు పల్లె అతడు. అంత మహత్యముందా ఈ ఆకులో? ఈ చెట్టు పేరేమిటి? అజిత్ కుతూహలంతో అడిగాడు. పేరు చెప్తే నీకేం తెలుస్తుంది? చెట్టు చూస్తే తెలుస్తుంది. నీకు ఈ చెట్టు చూపించాలంటే 2 మైళ్ళ నడవాలి. అయినా నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? పట్నవాసంలో దీన్ని ఉపయోగించే అవకాశం లేదు కదా? అన్నారు తాతగారు. ఉపయోగించడం తర్వాత సంగతే. అన్నీ తెలిసి ఉండాలని ఆశ నాదే. అయితే ఒకరోజు తీరుబాటుగా రా. నిత్య జీవితంలో ఉపయోగించడానికి కొన్ని మూలికలను పరిచయం చేసి కొన్ని చిట్కాలు నేర్పుతాను. త్రిపుర కూడా నా దగ్గర కొన్ని చిట్కాలు నేర్చుకుంది. పసిరికలకి, మూర్ఛ రోగాలకి వైద్యం చేస్తూ ఉంటుంది. అలాగే మీలాంటి వాళ్ళు ఈ చిట్కాలను గోప్యంగా ఉంచుతారని విన్నాను. నిజమే. అలా గోప్యంగా ఉంచడం వల్లే వీటి గురించిన జ్ఞానం జనబహుళానికి తెలియకుండా పోతుంది. ఈ ప్రపంచంలో అతి విలువైన విషయాలెన్నో ఈ దాపరికం వల్లే మరుగున పడిపోయాయి. నా మటుకు నాకేమనిపిస్తుందంటే, ఒక విలువైన వస్తువు విలువ అందరికీ తెలిసి ఉండాలని, దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవాలని అనుకుంటాను. జిజ్ఞాస. నేర్చుకున్నది నలుగురికి ఉపయోగించే బుద్ధి ఉన్నా, వాళ్ళకి నా జ్ఞానం ధారబోయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈ మధ్య తమింట్లో వంట అతడికి పోపు గింజల డబ్బాలో చేయి పెడితే తేలు కుట్టింది. తేలుమంటకి అతడు విలవిలలాడిపోతుంటే ఆ గోలకి మూగిన నలుగురు 4 రకాల వైద్యం చెప్పారు. నీరుల్లి దంచి కుట్టిన చోట కట్టి నిప్పసెగకి కాపమన్నారు. ఒకరు పొగాకు చుట్ట పీల్చమన్నారు. ఒకరు పాషాణం నూరి పెట్టమన్నారు. ఆత్రం కొద్దీ అన్ని వైద్యులు చేసింది నాయనమ్మ వంటతడికి. అతని బాధ దేనికి తగ్గలేదు. తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించుకోవద్దామనుకుంటే అతడు ససేమిరా ఒప్పుకోలేదు. అతడికి 50 ఏండ్లు వయసొచ్చినా ఒక్కనాడు ఒక్క ఇంజెక్షన్ తీసుకోలేదంట. ఇంజెక్షన్ అంటే అతడికి చచ్చెంత భయమట. పాపం అతడి బాధ చూస్తుంటే ఠక్కున అతడి బాధ తీసేసి మందు ఏదైనా వేస్తే బాగుందనిపించింది తనకి. తేలుకాటికి, పాముకాటికి కూడా మీకు మందు తెలుసా? వాటికి మంత్రం వేస్తాను. మంత్రమా? ఎలా వేస్తారు? తేలు కుట్టిన వాడిని, పాము కరిచిన వాడిని తీసుకువస్తే
వేసి చూపిస్తాను. ఈ ప్రపంచంలో మంత్రశక్తి అనేది ఒకటి ఉందా? నేను దైవభక్తి కలవాణ్ణి. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ మంత్రజపం చేసేవాణ్ణి. నన్నడిగితే మంత్రశక్తి ఉందని చెప్తాను. ఆ జపం వల్ల మీరింతవరకు పొందిందేమిటి? అన్న ప్రశ్న నాలిక చివరి దాకా వచ్చింది అజిత్‌కు. ఆ ప్రశ్న వెయ్యడం వల్ల తన అహంకారాన్ని చాటి ఆయన విశ్వాసాన్ని అవహేళన చేసినట్టవుతుందేమోనని జింకాడు. ప్రస్తుతానికి తన సందేహానికి కామపెట్టాలదలుచుకున్నాడు. త్రిపుర పిన్ని సాయంత్రం వస్తుందా తాతగారు? రాదేమో. నిన్న బాగా జ్వరంతో వచ్చింది. మందించి పంపాను. ఇవాళ భోజనం పిల్లవాడు పట్టుకువచ్చాడు. జ్వరం ఇంకా విడవలేదని చెప్పాడు వాడు. పిన్ని రాదనేసరికి అతడికి చెప్పలేనంత నీరసం అనిపించింది. ఇప్పుడేమిటి చేయడం? పిన్నికి జ్వరం వచ్చిందని తెలిసి కూడా ఇంత దూరం వచ్చి చూడకుండా ఎలా వెళ్ళడం? నేను వస్తాను తాతగారు. మంచిది నాయనా. ఒక్కసారి యశోదను తీసుకురాకూడదూ? మీరు పిలిచారని చెప్పి వస్తే తప్పకుండా తీసుకువస్తానండి. ద్వేషాలు పెంచుకోవడం వల్ల మనుషులు చాలా పోగొట్టుకుంటారు. యశోదాకి చెప్పు. పట్టింపులు పంతాలకు పోవద్దని. నాయనమ్మకి ఆ పట్టింపులేం లేవండి. పట్టింపంతా ఇక్కడి వాళ్ళకే. వాళ్ళకి తెలుస్తుందొకరోజు వాళ్ళ తప్పు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? అజిత్ చెప్పాడు. నేనిక వెళ్ళొస్తాను తాతగారు. త్రిపుర పిన్నిని చూసే వెళ్తాను. మంచిది నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. కారుని మళ్ళీ ఊళ్ళోకి పోనించాడు అజిత్. పరమేశం వరండాలోని చెక్క మంచం మీద కూర్చొని ఉన్నాడు. అజిత్ ఆయనకు నమస్కారం చేసి, ఈ ఊరికి పనిమీద వచ్చాను. అలాగే పిన్నిని చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. త్రిపురకి జ్వరం వచ్చింది. గదిలో పడుకుంది. గౌరీ, ఈణ్ణి మీ అత్త దగ్గరికి తీసుకెళ్ళు. అజిత్ ఆ అబ్బాయి వెంట నడిచాడు లోపలికి. ఒక ఆదిలో ప్రవేశపెట్టి వాడు తుర్రుమన్నాడు. త్రిపుర మంచంలో కళ్ళు మూసుకొని పడుకుంది. జుట్టంతా రేగిపోయింది. పిన్నీ, పిన్నీ, త్రిపుర పిన్ని. మెల్లగా కొంచెం ప్రయత్నంపూర్వకంగా కళ్ళు తెరిచింది. త్రిపుర జ్వరపు మత్తుతో ఎర్రగా ఉన్న కళ్ళు వెంటనే ఎదుటి వ్యక్తిని గుర్తించినట్టలేదు. నేను పిన్ని, అజిత్‌ని. నువ్వా? బాగున్నావా? ఎప్పుడొచ్చావు? నూతిలో నుంచి వచ్చినట్టుగా వచ్చాయి మాటలు. అజిత్ చెప్పాడు. ఈ ఊరు వచ్చిన విషయం, మీకు జ్వరం వచ్చిన సంగతి నారాయణ తాతగారు చెప్పారు. 2 రోజుల జ్వరానికే ఇలా అయిపోయావేమిటి పిన్నీ? బట్టపిలికలా కనిపిస్తున్నావు పక్క మీద అని అడిగాడు హార్దిగా. గొంతెండిపోయింది. అవతల వదిన ఉందేమో, ఇలా పిలుస్తావా? అజిత్ గది బయటకు వెళ్ళి అటూ ఇటూ చూశాడు. ఆవిడ ఎక్కడా కనిపించలేదు. చిన్న పాప తొట్టెలో నిద్రపోతుంది. తను లోపలికి వెళ్తే తప్పు పడతారేమో. అజిత్ తిరిగి వచ్చి, ఆవిడ కనిపించలేదు పిన్ని అని చెప్పాడు. అయితే ఆ గూట్లో నీళ్ళ చెంబుంది. ఇలా అందివ్వు. అజిత్ అందుకొని గ్లాసులో నీళ్లు వంచి ఆవిడ చేతికి అందివ్వకుండా ఆమె తలని కాస్త పైకెత్తి పట్టుకొని నోటికి అందించాడు. సరిగ్గా అదే సమయంలో గుమ్మంలోకి వచ్చి నిలబడింది వదినగారు. అజిత్ ఇదివరలో వచ్చినప్పుడు ఈవిడ బయటుండి ముట్లగదిలో ఉండిపోవడం వల్ల అజిత్ ఆమెను చూడలేదు. ఆమె మాత్రం కిటికీలోంచి అజిత్‌ని చూసింది. అబ్బా! ప్రాణం వచ్చినట్టుగా అయింది. చాలాసేపటి నుండి దాహం వేస్తుంది. ఎవరినైనా పిలుద్దామంటే చాత కావడం లేదు అంది నీరసంగా. ఇందాక వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. నిద్రపోతున్నవేమో, లేపడం ఎందుకని చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాను. ఆవిడ ముఖమంతా ఎలాగో చేసుకొని వచ్చింది.
దగ్గరికి. ఇప్పుడు నిన్నేమన్నాను వదినా? ఆ అబ్బాయి చేతి నీళ్లు త్రాగావని కాదు. నా బాధ జ్వరం వచ్చి పడితే నోట్లో నీళ్లు పోసేందుకు ఎవ్వరూ దిక్కులేరా అని ఆ అబ్బాయి అనుకుంటాడని నా బాధ. దాహానికి ఆగలేకపోయాను వదినా. గోరంతలు కొండంత చెయ్యకు. త్రిపుర సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా అంది. ఈ జ్వరం నుండి బయటపడగానే ప్రాయశ్చిత్తం చేసుకుంటానులే వదినా. ఇప్పుడు రభస చెయ్యకు. ప్రాయశ్చిత్తం మాట ఎందుకిప్పుడు? ఆవిడ ముఖం చిట్లించుకొని అంది. ఆ అబ్బాయి పరాయివాడా ఏం నీకు? కాస్తలో తప్పింది గాని నీ కడుపున పుట్టవలసినవాడు. ఆవిడ ఎత్తిపొడుపుగా అంటుందో, నిజంగా అంటుందో తెలియలేదు. అజిత్‌కు పిన్నికి మంచినీళ్లు త్రాగించడం ఇలా చర్చకు కారణం అవుతుందనుకోలేదు. ఆవిడ అఖిల తల్లిని గ్రహించాడు. అయితే ఆవిడ అఖిల తల్లంటే నమ్మడానికి వీల్లేకుండా ఉంది. చప్పిదవడాలు, బక్కచిక్కిన శరీరం, ఒంటి రంగు మాత్రం తెలుపు అయితే ఆవిడ కాన్పుల వల్ల అలా కళాకాంతులు లేకుండా అయిపోయిందేమో. అఖిలకి మేనత్త పోలికలు, తండ్రి పోలికలు వచ్చినట్టున్నాయి. కాస్త పాలేమైనా తీసుకుంటావా? ఆవిడ త్రిపురని అడిగింది. ఇప్పుడేం వద్దు వదినా. ఇతడి సంగతి చూడు. నాకా మాత్రం మర్యాద తెలియదా ఏమిటి? కాఫీ పెట్టి తెద్దామనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకేం వద్దండి. మీరేం శ్రమ పడొద్దు. అజిత్ అభ్యంతరం తెలిపాడు. శ్రమేముంది? ఆవిడ వెళ్ళబోయింది. నేను కాఫీ, టీ మానేశానండి. అయితే పాలు తీసుకో అని ఆవిడ వెళ్ళిపోయింది. జ్వరం బాగా ఉంది. మందులేం వాడుతున్నావు పిన్నీ? తాతయ్య ఏవో మాత్రలు కట్టించాడు. అవే వాడుతున్నాను. ఇంజెక్షన్ తీసుకుంటే జ్వరం త్వరగా కంట్రోల్ అయ్యేది. ఈ ఊళ్ళో డాక్టర్ లేడా? ఆర్ఎంపీ డాక్టరున్నాడు. కానీ ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఎప్పుడైనా జ్వరం గిరం వస్తే తాతయ్య మందే వాడతాను. ఆయుర్వేదం త్వరగా పని చేయదనుకుంటాను. నెమ్మదిగా పనిచేసినా దాని గుణం నిలకడగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ జ్వరానికి వెంటనే ఇంజెక్షన్ పడాలి పిన్నీ. కారుంది. డాక్టర్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను నిన్ను. లేకపోతే డాక్టర్ గారిని ఇంటికి తీసుకువస్తాను. ఇప్పుడు ఏం వద్దు నాయనా. అప్పుడప్పుడు జ్వరం రావడం శరీరానికి మంచిదే. లోపలి ఉష్ణం బహిరంగమవుతుందన్నమాట. ఏమిటి సంగతులు? మీ నాయనమ్మ బాగుందా? బాగుంది. ఆమె మాట్లాడ్డానికి కూడా సత్తువ లేనిదానిలా ఆయాసపడటం చూసి నేనిక వస్తాను పిన్నీ. నువ్వు పడుకో. ఇక్కడ జాతరేదో బాగా జరుగుతుందంటగా? అప్పుడు చూడటానికి బాగుంటుంది. రమ్మన్నారు ప్రభాకరరావు గారు. వస్తే అప్పుడు వస్తాను. మిమ్మల్ని చూసిపోతాను అని సెలవు తీసుకున్నాడు అజిత్. సంధ్య మెడికల్ హాల్ ముందు నిలబడి ఏవో టాబ్లెట్ తీసుకుంటుంది అఖిల. ఈ మెడిసిన్స్ త్వరగా ఇవ్వండి. ఇంగ్లీష్లో అంటున్న ఆ గొంతుకి త్రుళ్ళిపడ్డట్టుగా పక్కకు చూసింది. అజిత్. మనిషి ఎందుకో కంగారు కంగారుగా ఉన్నాడు. ముఖం చెమట బిందువులతో తడిసిపోయి ఉంది. అతడు అఖిలను చూసి ముఖం తిప్పేసుకొని మెడిసిన్స్ కొనడంలో నిమగ్నమయ్యాడు. తీసుకున్నావా టాబ్లెట్స్? అంటూ పక్క షాప్లో ఏవో కొనడానికి వెళ్ళిన నీరజ వచ్చి అడిగింది. ఆ, తీసుకున్నాను. అరే అజిత్ బాబు, ఎవరికి అన్ని మందులు కొంటున్నారు? నీరజ అడిగింది విస్మయంగా. నాయనమ్మకి పక్షవాతం వచ్చింది. అయ్యో, ఎప్పుడు? స్నానానికి బాత్రూంకెళ్ళి ఎంతకి రాలేదు బయటికి. అనుమానంతో పనిమనిషి తలుపు తెరిచి చూస్తే ఆవిడ స్పృహ లేకుండా పడిపోయి కనిపించిందంట. పనిమనిషి హీర చుట్టబెట్టి నన్ను పిలిచింది. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తున్నాను. డాక్టరు వెంటనే ఈ మందులు తీసుకురమ్మన్నాడు అని చెప్తూనే కారు వైపు అడుగులు వేశాడు.
అజిత్ బాబు, నేను వస్తాను. హాస్పిటల్‌కు తీసుకెళ్లరు? నీరజ అతన్ని అనుసరిస్తూ అడిగింది. మీరొస్తారా? అజిత్ నమ్మలేనట్టుగా అడిగాడు. మీ నాయనమ్మ ఆ రోజు మమ్మల్ని ఎంత మర్యాద చేసింది? ఎంత అపేక్షగా చూసింది? అలాంటి ఆవిడ ఇవాళ పక్షవాతం వచ్చి పడిపోయిందంటే రాకుండా ఎలా ఉండను? నీరజకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే రండి. అజిత్ స్వరంలో సంతోషం వ్యక్తమైంది. నువ్వు రావేమో. ఇంటికి వెళ్ళిపోతావా? నీరజ అఖిలని అడిగింది. అవతల మనిషి పట్ల విశ్వాసం ప్రకటించడం నీకే చేతనవుతుందనుకున్నావా? ఆ రోజు నిన్ను ప్రత్యేకంగా ఏం మర్యాద చెయ్యలేదు. ఇద్దరికీ కలిపే చేసింది. చూసింది. అఖిల నుండి ఎవరూ ఊహించని జవాబు వచ్చింది. ప్రతిదానికి పోట్లాటేనా? రాదలుచుకుంటే రా. నీరజ విసుగ్గా పిలిచింది. ఆయన కార్లో రానిస్తాడో లేదో ముందు అడుగు. అజిత్ విస్తుపోయాడు. అదేమిటి? నా కార్లో ఎందుకు రానివ్వను? అభ్యంతరం నా కారెక్కడానికి మీకే ఉండాలి. కులహీనుడి కారు. పైగా ఒక మగవాడి కారు. అతడు సీరియస్‌గానే అన్నాడు. యుద్ధానికి ఇదా సమయం? అవతల మనిషిని చావు బతుకు మీద పెట్టుకొని అజిత్ బాబు, మీరు కూడా ఏం తక్కువ లేరు. యుద్ధానికి మరోసారి ముహూర్తం పెట్టుకుందురు గాని. ఇది సమయం కాదు. పదండి త్వరగా. బెడ్ మీద ఏమాత్రం స్పృహ లేకుండా ఉంది. యశోదమ్మ మూతి ఓ పక్కకు ఈడ్చుకుపోయింది. పొట్ట పైకి కిందికి ఆడటం వల్ల తెలుస్తుంది ఆవిడ ప్రాణంతో ఉందని. బామ్మగారు, బామ్మగారు అంటూ నీరజ ఎంత పిలిచినా ఆవిడ పలకలేదు. ఆవిడ స్పృహలో లేదమ్మా. నువ్వు ఎంత పిలిచినా ఆవిడ పలకదు. డాక్టర్ అన్నాడు. సిరంజిలోకి మందు తీసుకుంటూ. నీరజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతలో ఎంత ఆపద ముంచుకు వస్తుంది? నిన్న తిరిగిన మనిషి ఈ రోజు తిరుగుతాడని గ్యారంటీ లేదు. ఈ రోజున్న మనిషి రేపుంటాడని గ్యారంటీ లేదు. జీవితం క్షణం బొంగరమంటే అదేనేమో. ఆమె ఆ స్థితి నుండి బయటపడటానికి కనీసం ఓ రోజైనా గడవాలని చెప్పాడు డాక్టర్. అరగంట సేపు ఆవిడ బెడ్ పక్కన గడిపి ఇక చేసేదేం కనిపించక మేమిక వెళ్తాం. వీలైతే రేపు కాలేజ్ వదిలాక వచ్చి చూస్తాం అని కదిలింది నీరజ అఖిలతో. కార్లో దిగబెడతాను అన్నాడు అజిత్. వద్దొద్దు, మేము బస్సులో వెళ్ళిపోగలం. మీరు ఆవిడ దగ్గరుండండి అని సెలవు తీసుకుంది నీరజ. అనుసరించింది అఖిల.